హాయ్ దిస్ ఇస్ #you. వెన్నుపోటు దినోత్సవం జరుగుతున్న సమయంలో బొత్స సత్యనారాయణ గారు కుప్పకూలిపోవడం ప్రతి ఒక్కళ్ళు చూశారు. చాలా బాధ కలిగింది ఆ వీడియో చూసినప్పుడు. సో బొత్స సత్యనారాయణ గారికి వయసు నేను గూగుల్లో చెక్ చేస్తే వికీపీడియా ప్రకారం 66 ఏళ్ళు. ఆయనకి హార్ట్ స్ట్రోక్ అని కొంతమంది అంటున్నారు, కొంతమంది కళ్ళు తిరిగి పడిపోయారు అంటున్నారు. ఐ డోంట్ నో వాట్ ఎవర్ ద రీజన్స్ ఆర్, బట్ హీ సీమ్స్ టు బీ ఫైన్ అండ్ హీల్ గెట్ వెల్ సూన్. వీ యాంటిసిపేట్ దట్. ఇప్పుడు అసలు ముందు ప్రెస్ మీట్కి వెళ్ళే ముందు అంబటి రాంబాబు గారు ఎవరైతే న్యాయవాది, వితండవాది కాదు, ఏది అటు అట్టు మాట్లాడరు, చాలా కాషియస్గా మాట్లాడే అంబటి గారు. ఆయనకి 66 ఏళ్ళే. నేను అదేంటో ఇప్పుడే చెక్ చేసుకున్నాను పైన. ఎందుకంటే ఇంత జుట్టు మెరిసిపోయిన మనిషి, ఇంత సీరియస్గా మాట్లాడే మనిషి, ఈయనకి 66 ఏళ్ళే. పొద్దున బొత్స గారు ఇన్సిడెంట్ చూసిన తర్వాత అంబటి గారు అవసరమా మీకు ఈ స్ట్రెస్? అవసరమా? నిజం చెప్పండి. గుండె అనేది ఇంత ఆ గుండెలో ఎన్ని భావాలు దాచుకోగలుగుతారు? ఎంత స్ట్రెస్లోకి వెళ్తే బీపీలు పెరిగిపోయి మీరేమైనా కొలాప్స్ అయితే యుద్ధం చేయడానికి వైసీపీ నుంచి ఉన్న ఆయుధాలు ఎవరు? మీరేగా మెయిన్ ఆయుధం. ఇప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి, ఛానల్ పెట్టి, దాంట్లో వీడియోలు పెట్టి అంబటే ఇలా పోట్లాడుతుంటే గుండె సమస్యలు, హార్ట్ సమస్యలు, స్ట్రోకులు రావటాలు, బీపీ షూటప్లు అవటాలు, ఎందుకు ఈ రాద్ధాంతం అంతా? మనకేమైనా ఎలక్షన్లు రేపో ఎల్లుండో ఉన్నాయా? అబ్బో, ఇంకా 4 ఏళ్ళు ఉన్నాయి. వెన్నుపోటు దినం మీరు సెలబ్రేట్ చేసుకుంటుందే 1 సంవత్సరం అయింది ఇప్పటికి. ఇంకా 4 ఏళ్ల తర్వాత చేయాల్సిన యుద్ధాలకి ఈ రోజు నుంచి ఆయుధాలు నేను తీసి చూసుకో, మా దగ్గర ఆయుధాలు ఉన్నాయి, మేము తిట్టేస్తాం, మేము అరిచేస్తాం, మేము కరిచేస్తాం. ఎందుకు ఈ మాటలన్నీ? వీడియోలు పెట్టి టీడీపీ వాళ్ళందరూ ఇలా మాట్లాడతారు, నాయకులకు మాట్లాడడం రాదు, వాళ్ళ కింద ఉన్న క్యాడర్కి మాట్లాడడం రాదు, ఆఖరి కార్యకర్తలకు మాట్లాడడం రాదు, నా అంబటి రాంబాబుకి మాట్లాడడం వచ్చా? అసలు నీతులు మీ దాకా వర్తించవా? ఎప్పుడు చూడండి ఒకసారి పోలీసులు ఎలా మాట్లాడుతున్నాడు. గ్రేట్ పర్సన్ అంబటి రాంబాబు. అంబటి గారు, అందరూ పోలీసులు నువ్వు అని మీరు అనేస్తే కనుక నేర్పిస్తున్నారు కొత్తగా మీరు. అయితే మిమ్మల్ని కూడా నువ్వు అనేయచ్చు కదా ఇక్కడి నుంచి, ఆరామ్సే బిందాస్గా. ప్రభుత్వంలో ఉన్న మనకు రక్షణ ఇచ్చే పోలీసులందరినీ నువ్వు అని చెప్పి మాట్లాడుతుంటే సామాన్య ప్రజలు ఒకప్పుడు ఎంచుకున్న ఎమ్మెల్యేనే కదా, ఇప్పుడు ఓడిపోయిన అంబటిని నువ్వు అంటే బాగుంటుందా? బాగోదు కదా. కొంచెం చూడడానికి చాలా చిల్లరగా ఉంటుంది. పెద్ద మనుషులు అనేవాళ్ళు పెద్ద మనుషుల్లో బిహేవ్ చేస్తే బాగుంటుంది చివరాఖరి స్టోరీ దాకా. జనాలు నమ్ముతారు. అప్పుడు నమ్మకాన్ని సడలే 11 స్థానాల్లో కూర్చుంటే ఆ దిక్కుమాలిన సిచ్యువేషన్లో మనం ఉన్నప్పుడు ఈ సోకాల్డ్ వెన్నుపోటు దినోత్సవంలో వచ్చి ఈ రభస అవసరమా? ఈ రభసలో పోలీసులు మీరు అనకుండా నువ్వు అంటుంటే ఏంటి సింపతీస్ ఎక్కడుంటాయి? మనకి ఏది చేసుకోవాలో తెలీదు. మన వెన్నుకు మనమే పోటు పొడుచుకుంటూ ఉంటాం. ఈ దినోత్సవాన్ని అన్నా సరిగ్గా జరుపుకోవడం రాదు. రోజానేమో చెవులో పువ్వు పెట్టుకుంటుంది, మీరేమో కూర్చొని ఇక్కడ పోలీసులు నువ్వు అని అరుస్తారు. గొప్పవాళ్ళు మొహానికి. ఏంటి కర్మ? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సిఐ గారికి సెల్యూట్ చేయాలి. మొట్టమొదటిసారి ఇలాంటి వాళ్ళందరూ కొమ్ములు ఒలుస్తూ డైరెక్ట్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ధైర్యంగా ఎదుర్కొని వాళ్ళన్న మాటల శ్రోణిలోనే వాళ్ళకి వినిపించి ఏ సా పా సా అన్న తేడా లేకుండా నువ్వు సా అంటే సా, పా అంటే పా, సా అంటే సా అన్నట్టు స్వరాలు పర్ఫెక్ట్గా పలికించిన సిఐ గారికి హ్యాట్స్ ఆఫ్. పోలీసులు ఇంత స్ట్రిక్ట్గా ఉంటేనే ప్రతి ఒక్కళ్ళు విర్రవేగి విచ్చలవిడితనంతో ప్రవర్తించరు. ఇంతకాలం పోలీసులు చూసి భయపడిపోయేది. వాళ్ళు ప్రజల శ్రేయోభిలాషులు అని చెప్పి జనాలందరూ నమ్మితే లాస్ట్ 5 ఏళ్ళు పోలీసులు ఏ చర్య తీసుకోకపోతే పోలీస్ విభాగం పైన ఒక రకంగా భయం, పోలీసుల దగ్గరికి వెళ్ళాలంటే బిడియం, అసలు న్యాయం జరుగుతుందా అని ఒక ప్రశ్నార్థకమైన సమయంలో ఇలాంటి పోలీసులు వచ్చి మొన్న జగన్మోహన్ రెడ్డి బట్టలు ఉడదీస్తానంటే రెస్పాన్స్ ఇచ్చిన ఇన్స్పెక్టర్ గారికి, ఈ రోజున సిఐ గారికి నిజంగా సెల్యూట్ చేయాలి. వీళ్ళండి మగాళ్ళు ఈరోజు సొసైటీలో. వీళ్ళని ఆపటమే కాకుండా వీళ్ళన్న మాటల్ని అదే టోన్లో తిరిగి ఇచ్చారు చూడండి, వీళ్ళు మొగాళ్ళు. ఇది నడుస్తుంది అసలైన గవర్నమెంట్.
బాబు రా చిన్ని రా కూర్చో, నువ్వు మాటి నువ్వు నా బాబు కాదు, నీకు రెడ్ కార్పెట్ వేస్తాను అన్న రకంగా గనక ప్రభుత్వం ఉంటే అరాచకాలకు ఫుల్ స్టాప్ అనేది పడదు. వెన్నుపోటు మళ్ళీ ఈ ప్రభుత్వం తింటుంది జనాల చేత, ఒకవేళ పోలీసులు ఇంత స్ట్రాంగ్గా లేకపోతే. అంబటి గారి ప్రెస్ ముందు కూడా నిరసన తెలిపే ముందు మాట్లాడారు, ఒకసారి అది కూడా చూద్దాం. మండిపోతున్న వాళ్ళకి లోకేష్ ఫోన్ చేసి ఉంటాడు, ఒక ఆయన రెచ్చిపోయాడు, లోకేష్ బంధువు అని అంటున్నాం. అంతా ఏదో ఉంటాయి, వీ డోంట్ కేర్ ఆల్ దిస్. ఎన్ని చూసాం, మెరిచిపోలా. నేను క్లియర్గా కూడా ప్రాక్టీస్ చేసాం 3 సంవత్సరాలు. ఎన్ని చూసాం, ఇలాంటి వాటికి భయపడతానా? ఏ స్వామి జైలు వేస్తానంటేనే భయపడలే మనం. ఈ లోకేష్ చుట్టం అయిన సిఐ గారు ఎస్ఐ గారు బెదిరితాను నేను, బెదిరేవాడిని నేను. అట్ట 70 సంవత్సరాలు ఎన్నాళ్ళు బతుకుతాం, బతుకుతాం, వీరుడిగా బతుకుతాం, లొంగి బతకం, బతికినాడు బతకం, నమ్ముకున్న సిద్ధాంతం కోసం బతుకుతాం, నమ్ముకున్న జగన్మోహన్ రెడ్డి వెంట నడుస్తాం. అప్పుడు రాజశేఖర రెడ్డి వెంట నడిచాం, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వెంట నడుస్తాం. ఇలాంటి ఉడతూపులకి ఈ చంద్రబాబు చెంచా పోలీసులు కొంతమంది ఉన్నారు, వాళ్ళకి లోకేష్ బంధువులకి భయపడే వ్యక్తులను కాదనే విషయాన్ని తెలుసుకోకపోతే ఇంకా తెలుసుకుంటారు అంతే. గైస్ గివ్ యూ బ్రేక్. ఆయన కొంచెం దగ్గర నుంచి చూస్తుంటే నాకు కళ్ళు కొంచెం గ్లర్ ఇంకేం కావాలంటే అవన్నీ వస్తున్నాయి. ఇట్స్ అ బిట్ ఆఫ్ పానికింగ్ సిచ్యువేషన్ ఫర్ మీ. వాళ్ళకి కాదు. లోకేష్ బంధువు అయితే భయపడాలా, చంద్రబాబు నాయుడు చెంచాలు అయితే భయపడాలా, పోలీసులు అందరూ ఇలా వ్యవహరిస్తున్నారు, జుట్టు మెరిసిపోయింది, ఇంకెంతకాలం ఉంటాం, 70 ఏళ్ళు వయసు వచ్చింది, అరే 66 అనుకున్నాను 70 అయితే ఆవేశం అస్సలు మరకదు. అంబటి ఆపేయి. ఓ మొత్తుకుంటుంటే కష్టం, నీ గుండెకి కష్టం, నీ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మాట్లాడుతున్నాను ఈరోజు, ఇంకో రకంగా కాదు. ఆపేయి. మళ్ళీ నువ్వు కొలాప్స్ అయితే అక్కడ ఇంకా జగన్ వాళ్ళు నడిచే వాళ్ళు కూడా ఉండరు. వంశీ లోపల ఉన్నాడు, కొడాలి నాని గుండె శస్త్రచికిత్స అయింది, విడుదల రజని రోజా మహిళల పాపం వాళ్ళు వదిలేసి పేరెన్ నాని పైన కూడా నకిలీ ఇళ్ల పట్టాల గురించి కేసులు వస్తున్నాయి, మాట్లాడే సంఖ్య తగ్గిపోతుంది. నువ్వు గొడవలోకి పడకు, ఆపేయి, ఆరోగ్యానికి మంచిది. నౌ కమింగ్ టు దిస్ పీపుల్, ఏమంటారండి వీళ్ళందరూ? జుట్టు మెరిసిపోయింది, ఇంతకాలం చూసాం, రాజశేఖర్ రెడ్డి గారు వెనకమాల నడిచాం, జగన్మోహన్ రెడ్డి గారు వెనకమాల నడవబోతున్నాం, మేము ఉంటాం. ఎప్పటికీ ఎక్కడుంటారు? అసెంబ్లీలోనే ఉండలేరు మీరు. ప్రజాస్వామ్యంలో ప్రజల సమస్య గురించి మాట్లాడాలి, ఎన్నుకున్న ఎమ్మెల్యేలు అందరూ మాట్లాడాలి, ఓడిపోయిన వాళ్ళందరూ ప్రెస్ మీట్లు పెట్టుకోవాలి. కానీ ఓడిపోయిన వాళ్ళు, గెలిచిన వాళ్ళు, 11 స్థానాలకు విలువ లేకుండా ప్రతి ఒక్కళ్ళు ప్రెస్ మీట్లకు అంకితమై సోషల్ మీడియాలో బయటలు ఇచ్చుకుంటా ఎవరి ఛానల్ ఆడు కుంపట్లు పెట్టేసుకుని దానికి మైలేజ్ రెవెన్యూ కోసం తిరుగుతున్నట్టు తాపత్రయం కనిపిస్తుంది తప్ప ప్రజల సమస్య కోసం పోరాడే తాపత్రయం వైఎస్ఆర్సీపీలో ఎవరికన్నా ఉందా? అసలు ఈ వెన్నుపోటు దినోత్సవం కాన్సెప్ట్ ఏంటి? మీరు వచ్చి మళ్ళీ పబ్లిక్లోను ప్రెస్లోను తిట్టడం ఏంటి? ఇలా తిట్టబట్టే 11 స్థానాల్లో కూర్చున్నా ఉన్నప్పుడన్నా కాన్సెప్ట్ ప్లాన్, స్టోరీ ప్లాన్, స్క్రీన్ ప్లే మార్చుకోరా? మార్రా మీరు? ఇంకా ఈ జన్మకు మార్పు రాదా? ఆవేశపడిపోయి 4 తిట్లు తిట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి వెళ్ళిపోతే సహిస్తారనుకుంటున్నారా? ఈరోజు పోలీసులు చెప్పారు తిరిగి అదే సమాధానం. రేపు ప్రజలే చెప్తే? ఇంతకాలం ఓటు హక్కుని వినియోగించుకుని 11 స్థానాలు ఇచ్చారు ప్రజలు. ఓటు కాకుండా నోటికి పని చెప్పితే ప్రజలు పరిస్థితి ఎలా ఉంటుంది? సంస్కరణ మన్నించి మొదలవ్వాలి. ముందు ఎవరెవరో ఏయో మాట్లాడుతున్నారు, నేనే న్యాయస్థానానికి వెళ్తాను, నేనే నల్లకోట వేసుకెళ్తాననే ముందు అర్హత, ప్రజల ముందు మాట్లాడే అర్హత మనకి ముందు ఉండాలి. పోలీస్ విభాగాన్ని ఎదిరించడానికి ఒక పద్ధతి ఉంది. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే వాళ్ళు కాపీ ఇస్తారు, ఆ కాపీ తీసుకొని రిసిప్ట్ తీసుకొని కోర్టుకు వెళ్ళి అక్కడి నుంచి ఫైల్ చేసి మళ్ళీ పోలీస్ స్టేషన్ వాళ్ళతో కంప్లైంట్ ఎలాగో ఆమోదించుకోవాలో మీకు తెలిసినప్పుడు పోలీసులతో మాట్లాడడానికి ఒక విధానం ఉంటుంది. వాళ్ళు మన రక్షణ భటుల్లాగా పనిచేస్తున్నారు. వాళ్ళని పుచ్చుకుని నువ్వు ఎల్లు అంటే ఈరోజు పోలీసుల నోట మాట విన్నారు. ప్రజల దగ్గరికి వెళ్ళి రోజుకొచ్చి డ్రామా చేసి ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి నాపి ఈ స్టేట్ ఒక అండర్ స్టేట్ కింద పోర్ట్రే చేస్తే జనాలు నోరు మూసుకుని కూర్చోరు. ఆంధ్ర వాళ్ళ పౌరుషం బయటకు వచ్చిన రోజు, వాళ్ళ నోటికే పని చెప్పిన రోజు బయటకు రాగలుగుతారా ఎవరన్నా? ఓటు మాత్రమే కాదు మా నోటికి కూడా పని చెప్తామని చెప్పిన రోజు బయటకు వచ్చి మాట్లాడగలుగుతారా ఎవరన్నా? రెచ్చగొట్టితే పోలీసులే ఎదురు తిరుగుతున్నారు ఈరోజు. పోలీసులే. ఇంకా పరిస్థితి ఏంటో ఆలోచించుకుని ఇలాంటి లూజ్ టాక్ ఆపేసి ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ని చూసి హర్షిస్తే హర్షించండి, లేకపోతే వేరే రాష్ట్రాలకు వెళ్ళి సెటిల్ అవ్వండి. ఇంకా కుంపట్లు పెట్టద్దు రాష్ట్రంలో. మీకంత ఆదరణ ఎక్కడా కనిపించట్లా. రోడ్డు మీద వెళ్ళినా పక్కన 5-6గురే, ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టినా పక్కన 5-6గురే. మన కెపాసిటీ ఏంటో మనకే తెలుస్తుంది. అండ్ వీడియో రికార్డ్ చేసి పబ్లిక్లో అందరూ చూస్తున్నప్పుడు ప్రతి ఒక్కరికి అర్థమైపోతుంది. పల్సన్ అయిపోయారు, గుర్తుపెట్టుకోండి ఇది. థ్యాంక్ యూ.